ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునాములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్యములో నుంచి మరి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాము. దేవుని వాక్యములో నుంచి మీకా వ్రాసిన గ్రంథము, మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం అండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునేందును. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను మరి కనిపెట్టుకునేందును అంటున్నాడు మీకా ప్రవక్త. ఎందుకంటే దానిపైన అనేక సందర్భాలు చెప్తున్నాడు. అనేక మరి కలవరము చుట్టూ దేశములో భక్తులు లేరు, యథార్థపరులు లేరు. అందరూ ప్రాణహాని చేయుటకు పొంచిన వారు ఉంటున్నారు. అధిపతులు చూస్తే బహుమానం కోరతారు, న్యాయాధిపతులు లంచం కోరతారు. మరి అందరూ కూడా దుర్మార్గంతో నిండిపోయినది. అయితే కూడా ఏమంటాడు? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అది తీర్మానం. కాబట్టి సందర్భాలు ఇంత మనకు విరోధముగా ఉన్నప్పటికీ కూడా కానీ మరి నేను దేవుని యందు నా యొక్క నమ్మిక ఉంచెదను అనేటువంటి ఒక గొప్ప మరి తీర్మానం అనేటువంటిది ఎంతో మరి మనకు ధైర్యం కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి మీకా ప్రవర్త అటువంటి ధైర్యంతో మనతో చెప్తున్నాడు. కీర్తనకర్త కూడా ఏమంటాడంటే, కీర్తనకర్త చూడండి, 130వ కీర్తన 3వ వచనం చదువుతాను. యెహోవా నీవు దోషము కనిపెట్టి చూచినట్లా ప్రభువా నీవు ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతున్నది అని చెప్తూ, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. ఆయన మరి నా ప్రాణం ఆయన మీద నిలబెట్టున్నది. చూసినట్లయితే ఆయన నా యొక్క ఆశను మరి నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, సిచ్యువేషన్స్, సందర్భాలు ఎట్లాగున్నప్పటికీ కూడాను మనము ఆయన కొరకై మనం కనిపెట్టుకున్నట్లయితే ఆయన మనకు కృపనిచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే మరి చూస్తున్నాము విలాపవాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు చూసినట్లయితే ఏమంటాడు? తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపుతున్నాడు. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణను కొరకు ఓపికతో కనిపెట్టుకునుట మంచిది. చూసారా? ఏది శ్రేష్టమైంది? ఏదానికి పదరకుండా, అదరకుండా, ఆతురపడకుండా ఏం చేయాలంట? యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండుట మంచిది. అది కాబట్టి ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు, ఎందుకంటే ఆయన ఆశ్రయించే వారందరిలో దయగలిగిన వాడు ఉంటున్నాడు. ఆయన దయాళుడైన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మరి ఏ సందర్భం వచ్చినప్పటికి కూడా మరి ఏమంటాడంటే, మనం చూస్తుంటాము, హబక్కు ఒక మాట చెప్తాడు, ఎంతో మనకు ఎంకరేజ్గా ఉండేటువంటి మాట. ఏంటిది? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేకుండినను, చేనులో పైరు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను ఆనందించదును, నా రక్షణకర్త ఇంక దేవుని యందు నేను సంతోషించదును. ఏం సిచ్యువేషన్ ఇక్కడ? అన్నీ లేకపోయాను. అయినప్పటికీ కూడాను నేను యెహోవా యందు ఆనందించదును. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఇటువంటి విశ్వాసాన్ని, ఇటువంటి నిరీక్షణే ప్రభు మన దగ్గర కోరుకుంటున్నాడు. ఉమ్, మరి ఆయన మనను నిన్ను విడువను ఎడబాయని చెప్పిన దేవుడు కొన్ని సందర్భాల్లో మనం విడువని వారము గాను, నష్టపోయే వారము గాను, మరి చూసినట్లయితే కృంగిపోయే వారం కొన్ని సందర్భాల్లో కూడా దేవుడేమంటున్నాడు ఇక్కడ హబక్కూకు మనం చెప్పేమాట అయినను కదా. మనకు మీకా చెప్పే మాట కూడా ఆయనను నేను ఆయన కొరకు కనిపెట్టుకునేది. నువ్వు సోదరుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కొరకు కనిపెట్టుకునే ద్వారా మనకి ఏమి దొరుకుతుంది అంటే నూతన బలం ఇస్తాడట కదా. యెషయా 40:31 చూస్తున్నాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. కాబట్టి నూతన బలం పొందుతారు. ఆ, మరి ఉన్నతమైన స్థలానికి, ఆత్మీయమైన ఉన్నతమైనటువంటి కార్యాలకు వచ్చేవాళ్ళుకుంటున్నారు. ఆయన మరి ఆశీర్వదించేవాడు, పై లేవనెత్తేవాడు ఉంటున్నాడు. అందుకొరకే మరి 30వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథంలో ఏమంటాడు? యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. కావున మీ యందు దయచూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు.
యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనుపట్టుకొని వారందరూ ధన్యులు కదా. ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుట అనే దాని గురించి మరి యాకోబు పత్రికలో ఏం రాస్తున్నాడంటే ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడు. ఒక కంపారిజన్, ఒక పోలిక చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువగల భూమి పొలం కొరకై ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుకున్నాం. కాబట్టి వ్యవసాయకుడు చూడండి ఎంత ఓపికతో మరి వర్షము, మొదటి వర్షం రాలే, రెండో వర్షం రాలే, ఆఖరి వర్షం వరకు కనిపెట్టుకుంటాడు. ఎందుకంటే తాను విత్తినట్టు విత్తనాలు పైరు వచ్చి పైరు రావాలని. అట్లాగే ఇంకేమంటున్నాడు, సహించిన వారు ధనులు అనుకునేలా యోబు యొక్క సహనము చూడు అంటున్నాడు. కాబట్టి సహనము, ఓర్పు, వేచుండుట అనేటువంటిది మరి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి సోదర సహోదరి, మన యొక్క జీవితాల్లో నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో, బలహీనతలో మనం ఎవరి కొరకు కనిపెట్టినా మన విమోచకుడైనటువంటి, మన రక్షకుడైనటువంటి మన దేవుని వైపు కనిపెట్టుకుని ఉండటం మంచిది. ఆయన మంచివాడు, మంచి కార్యం చేసేవాడు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు అనేటువంటి కార్యాన్ని మనం ఎరుగొలిసి వారుకుంటున్నాం. అందుకొరకే మరి మీకా ఏమంటాడంటే ఆయనను నేను ఆయన కొరకు కనిపెట్టుకునేందును అంటున్నాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పటికి కూడా సిగ్గుపడరు. ఆయన వారిని బలపరిచి ఆదరించేవాడు అంటున్నాడు. అటువంటి యొక్క మరి కాచుకుని ఉండుట, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాడు మరి ఆశయాన్ని మన జీవితాల్లో కూడా ఆయన నెరవేర్చును గాక.